నల్ల మసాలాతో సమోసా తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, ఉప్పు, వెన్న వేసి పొడి పొడిగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్లు పోస్తూ గట్టి పిండిలాగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ పై ప్యాన్లో కొద్దిగా ధనియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు వేసి వేయించుకొని చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్ కూడా ఇందులో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని నూనె వేసి చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలు, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి బఠానీ, ముందుగా గ్రైండ్ చేసుకున్న నల్ల మసాలా పొడి వేసుకొని చక్కగా వేయించి కలిపి ఉడికించిన బంగాళదుంప ముక్కలు కూడా వేసి మరొక్కసారి కలిపి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండి తీసుకొని పూరీలాగా రోల్ చేసి సమోసా షేప్లో చేసుకొని బంగాళదుంప నల్ల మిశ్రమాన్ని ఇందులో పెట్టుకొని సమోసాలు తయారు చేసుకొని వేడివేడి నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి.